మంజు మేడం, మా అమ్మ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. ప్లీజ్ మీరు బాధపడకండి. బాధ? అది నాకు దగ్గర బంధువు, అసలు నన్ను విడిచిపోవడమే లేదు. అసలు మీ అమ్మగారి బాధ ఏంటో నాకు అర్థమైంది. మీ అమ్మగారికి అర్థం కాని విషయం ఏంటి అంటే, నేను మిమ్మల్ని భర్తగా భావించడం లేదని ఆవిడికి తెలియడం లేదు. మనం భార్యాభర్తలమని తను అనుకుంటోంది. మనం అలా అనుకోవడం లేదనేది ఆవిడ తెలుసుకోలేకపోతుంది. సత్య గారు, మీరు ఆవిడికి కొడుకు. ఆవిడికి నచ్చినట్టుగానే ఉండండి. నేను ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళిపోవాల్సిందాన్నే. మంజు మేడం, మీరు నా గురించి స్టేజ్ మీద అంతలా చెప్పారు. నేను నిజం చెప్పాను. నేను మీకు ఏం సపోర్ట్ చేయలేదే. ఇంట్లో బంధించి ఉన్న నన్ను మీరు తీసుకువెళ్లారు కాబట్టే నేను అవార్డు తీసుకోగలిగాను. అందరూ నన్ను భయస్తురాలనేవారు, కానీ ఆ భయాన్ని కొద్ది కొద్దిగా మీరే పోగొట్టారు.